ఇప్పుడైతే మొత్తం సెట్ చేసి క్లీన్ చేసి అయితే వెళ్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నా అంటే సమ్మర్ హాలిడే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. జస్ట్ 2 days 3 days అయితే ఉంటాం. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తాం. సో ఆ వరకు మా హస్బెండ్ అయితే ఇలా నీట్ గా సెట్ చేసి అయితే వెళ్ళిపోతా. సో మళ్ళీ వచ్చేటప్పుడు ఎంత చూడాలి ఇక. సో నేనైతే అన్ని సెట్ చేస్తున్నా. ఒక్క గిన్నెలు కూడా లేవు, అన్ని క్లీన్ చేసేసిన. సో ఇవన్నీ కబోర్డ్ సెట్ చేసి అన్నమాట. 4 అవుతుంది. 4 o'clock అయితే వెళ్తాము. సో ఇవన్నీ సెట్ చేసుకొని వెళ్ళాలి ఇక. అన్ని కెమికల్ ఉంటాయి. ఓకే, అదే పని చేస్తాం. సో అప్పుడే రెడీ చేసిన. ఎట్లా అయిపోయిందో చూడండి గైస్. అలాగే మా లగేజ్. సో ఇప్పుడు ఖర్చు అయితే కట్టేస్తాను. సో బయట అయితే వడగాలు వస్తున్నాయి. ఎండలో అయితే ఎక్కడ వెళ్తున్నాం? ఆపిల్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చెమటలు చూడు ఎంత వస్తుందో. సో వాళ్ళ డాడీకి అయితే అసలు ఎండలో ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు అంటారు. కానీ హాలిడేలో ఒక 2 days పచ్చడి అయితే వేపిద్దామని వెళ్తున్నాం. మామిడికాయ పచ్చడా తీయొద్దు బస్సులో కూడా. ఓకే, ఏది చూపెట్టు. సూపర్. డాడీ పిలోపు డ్రాప్ చేయమని చెప్పు. గో. సో ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతున్నాము. సో మేము అక్కడికి వెళ్ళి బస్ కి అయితే వెళ్తాము. సో మనకు ఫ్రీ బస్ కాబట్టి చక్కగా వెళ్ళిపోవచ్చు, చక్కగా రావచ్చు. కానీ ఫుల్ ఎండలు ఉన్నాయి. సో బస్సులు కూడా ఉన్నాయో లేవో తెలియదు. ఈ సమ్మర్ లో చాలా తక్కువ వస్తున్నాయి బస్సులు. అన్ని హన్మకొండ వరంగల్ హైవేకి వెళ్ళిపోతున్నాయి. సో మా విలేజ్ కి వెళ్ళాలంటే కొంచెం చాలా తక్కువ వస్తున్నాయి ఆల్మోస్ట్. సో ఇక చూడాలన్నమాట. తొందరగా దొరకాలి బస్సు. ఈ ఎండలో అక్కడ ఎంత రష్ ఉందో ఏంటో. సో మనకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర చాలా ట్రాఫిక్ అవుతుంది. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక మేమైతే బయలుదేరుతున్నాం. సో దారిలో ఎట్లా వెళ్తాం ఏంటనేది వీడియో అయితే స్కిప్ చేయకండి. సో మా బ్లాగ్ కంటిన్యూ చేయండి. నువ్వు ఉంటావా ఎక్కడనే? డాడీ దగ్గర ఉంటావా? వస్తావా? మరి పద, లేట్ అవుతుంది పద. సో గైస్ వెళ్తున్నాం. సో మా ఆయనకైతే అన్ని పడుకునేటప్పుడు డోర్ లాక్ చేసుకో, ఎక్కడైనా వెళ్ళినప్పుడు డోర్ లాక్ చేసుకో అని అన్ని జాగ్రత్తలు చెప్పైతే వెళ్తున్నా. 2 days కి చెప్పాలి కదా, అది మన బాధ్యత. సో తాళం ఎవరేస్తారు? బాగా చేస్తాడు. మళ్ళీ డ్రాప్ చేసి వచ్చేస్తాడు. చలో పద పద పద. ఎండ కొడుతుంది. 4 అవుతున్న టైం. ఫుల్ ఎండలైతే కొడుతున్నాయి. యాపిల్ షూ వేసుకో. అక్కడ పెట్టు. ఫైనల్ గా హైదరాబాద్ టు ఆలేరు అయితే వచ్చేసినామండి. ఇక్కడ రాగానే మా పెద్ద డాడీ అయితే మాకు రిసీవ్ చేసుకొని అక్కడ పక్కనే బేకరీకి అయితే తీసుకెళ్ళండు. 2 water bottles అయితే తీసుకున్నాం. సో 5 అవుతుంది. ఫుల్ ఎండలు అయితే కొడుతుందండి. సో 1/2 hour తర్వాత మా మమ్మీ మా తమ్ముడు ఇద్దరు వచ్చి మాకైతే పికప్ చేసుకోవడానికి వచ్చారు. సో కొంచెం 1/2 hour అయితే బేకరీలో వెయిట్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు లేట్ వచ్చారు. అక్కడే కూర్చున్నాం. 2 bottles వాటర్ అయితే తాగినాం. అలానే బేకరీలో ఎక్కువ ఫలా తిని అయితే తిన్నంత సేపు అయితే వాళ్ళు వచ్చి రిసీవ్ అయితే చేసుకున్నారు. కానీ ఘోరంగా ఉందండి ఎండలైతే. బస్సులో అయితే అస్సలు మేమైతే కూర్చోలే, అంత రష్. అలాగే నిలబడి వచ్చినాం. గట్కేసెట్టు ఆలేరు వరకు నిలబడే వచ్చినాం. పాపకైతే అక్కడున్న ఒక ఆమెకైతే ఇచ్చేసానండి. సో నేను వచ్చానని ఇక్కడైతే మా తమ్ముడు మా మమ్మీ ఇద్దరైతే ఫిష్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇలా మా తమ్ముడు వీడియో తీయగానే ఒక లుక్ ఇస్తుండు. సో ఫిష్ మంచి ఫిష్ అయితే ఫ్రెష్
దొరుకుతాయి మా ఆలయంలో అయితే ఫిషెస్. సో అందుకే ఏం చికెన్ కావాలా ఫిష్ కావాలా అంటే నేను ఫిష్ కర్రీ చేయ మమ్మీ టేస్ట్ ఉంటుంది అని చెప్పిన. అందుకే మా మమ్మీ ఫిష్ అయితే తీసుకుంటుంది. సో తీసుకొని అలా మళ్ళీ విలేజ్కి అయితే వచ్చేసినాం. సో 6 అయితే అయిపోయింది టైము. ఇంటికి వచ్చే వరకు అయితే చాలా అంటే చాలా అలసిపోయినాం అన్నమాట. ఆ ఎండలో ఇంకా ఎండలు అలానే ఉన్నాయి. 7-7:30 వరకు అసలు ఎండలు అట్లనే కనిపిస్తుంది, నైటే అయితే లేదు. సో అక్కడ మా వదిన అయితే మా ఇంటి ముందు ఆమె కూర్చుంది. సో మా మమ్మీ నేను వచ్చానని చాలా షాపింగ్ అయితే చేసిందండి. కూల్ డ్రింక్ బాటిల్, అలాగే బేకరీ నుంచి కొన్ని ఐటమ్స్, ఎగ్ పఫ్లు, బెడ్స్ అవన్నీ తీసుకుంది 2 days కోసం. సో మాకు సరిపడే అంతగా. పాప కోసం స్నాక్స్ అవి తీసుకుంది కొన్ని. అలాగే లోపలైతే ఫుల్ వేడి ఉంది. రాగానే ఏసీ అయితే ఆన్ చేసేసింది. మా పాప అంతా వేడి అయితే ఉందండి. సో మా పాప అయితే రాగానే వాళ్ళ మామయ్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి తెగ ఆపరేటింగ్ అయితే చేసేస్తుందన్నమాట. సో ఫైనల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఆ ఎండకైతే మళ్ళీ 2 days ఉండి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోవాలి. అలా బయటకైతే కొంచెం గాలి వస్తుందని బయట అయితే కూర్చున్నా. సో నేను వచ్చానని మా మమ్మీ అయితే ఫిష్ తెచ్చింది, ఫిష్ కర్రీ. సో ఫిష్ కర్రీ అయితే వండుతున్నాము. సో కొన్ని మార్నింగ్ వండుదాం, కొన్ని ఎప్పుడు వండుదామని ఆఫ్ అయితే చేసేసినాం అన్నమాట. సో మమ్మీ చేతి వంట అమృతం లాగా ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా మా మమ్మీతో ఖచ్చితంగా ఫిష్ కర్రీ చేయించుకుంటాను. సో నాకైతే చాలా ఇష్టం. సో దీని తర్వాత జొన్న రొట్టెలు. సో ఫైనల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. కానీ ఫుల్ ఉడకపోస్తుంది, ఫుల్ వేడి వస్తుంది ఈవినింగ్ టైం. కానీ బయట అయితే మంచిగా గాలి అయితే వస్తుంది. సో ఫిష్ కర్రీ సింపుల్గా మా మమ్మీ స్టైల్లో అయితే చేస్తుంది. ఇక నేనైతే తినడమే అన్నమాట. సో జొన్న రొట్టెలు నేను చేస్తాను మమ్మీ అంటే మా మమ్మీ చేస్తా ఉంటుంది. ఫిష్ కర్రీ మమ్మీ లోపలైతే వంట చేస్తుందండి. సో నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అంటే అస్సలు చెయ్యనివ్వదు, మొత్తం ఆమెనే చేసేస్తుంది. కర్రీ, జొన్న రొట్టెలు స్పెషల్గా అసలు నాకు ఒక్క పని కూడా చెయ్యనియదు. మమ్మీ లోపల చేస్తుంటే నేనైతే ఇలా బయటకు వచ్చి ముచ్చట్లు ఆడుతున్నా. మా వదిన, 2 వదినలే, అందరు వదినలు అవుతారు ఆల్మోస్ట్ చాలామంది. సో మా ఇంటి ముందట వాళ్ళు అన్నమాట. సో అలా కూర్చొని చిల్ అయ్యి అలా మాట్లాడుకుంటున్నాం. సో ఇది మమ్మీ వాళ్ళ ఇల్లు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.